ఇవి కూడా ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటాయా డాక్టర్ గారు? విత్ వన్ సిట్టింగ్ ఇంతకు మీరు అన్నప్పుడు 1.5 అవర్స్‌లో అయిపోయే సిట్టింగ్. బ్రెస్ట్ లిఫ్ట్ కూడా సేమ్ డే కేర్ ప్రొసీజర్ అండి. ఓకే. మనం ఇంట్రాడేలో చేసేస్తాము. కాకపోతే కొంచెం టైం అంటే 2 బ్రెస్ట్లకు ఇండివిజువల్ చేయాలి కాబట్టి ప్లస్ స్టిచ్చింగ్ ఉంటుంది దగ్గర. స్టిచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. స్కిన్ కట్ చేయడము, గ్లాండ్ని రీడ్రేప్ చేయడము ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు ఒక 2.5 అవర్స్ పడుతుంది. సేమ్ బై ఈవినింగ్ వెళ్ళా డిశ్చార్జ్ చేసేస్తాము. రికవరీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే స్టిచెస్ ఎక్కువ ఉంటాయి, వూండ్ హీల్ అవ్వాలి కాబట్టి ఇది ఒక 10 days వరకు హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కార్ హీల్ అవ్వడానికి ఒక 1 month అట్లా పడుతుంది. సో ఒక్కసారి బ్రెస్ట్ లిఫ్ట్ తర్వాత మళ్ళీ అది సాగయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలనుకున్నా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి అంటారు? బ్రెస్ట్ లిఫ్ట్ ఎలోన్ అంటే మనం బ్రెస్ట్ రిడక్షన్ చేయకుండా లిఫ్ట్ చేసినప్పుడు గ్లాండ్ మనం తీసేయం. ఆల్మోస్ట్ మినిమల్ మన ఎక్సెస్ స్కిన్ రీడ్రైవ్ చేస్తుంది తప్ప గ్లాండ్ అంతా అక్కడే ఉంటుంది. సో వాళ్ళు ఇన్ కేస్ ఫీడింగ్ చేయాలనుకున్న ఫీడింగ్తో ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్గా అన్మ్యారీడ్ ఉమెన్లో ఇది మనకు రిలవెంట్. ఇది తర్వాత స్కార్ ఒకటి ఉంటుంది కాబట్టి అది మీరు వాళ్ళ పార్ట్నర్ కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకోగలంటే మినిమల్ స్కార్తోని అది ఇంకా అసలు ఇష్యూ ఆ ఒక్క స్కార్ తప్ప దీంతో కాంప్లికేషన్స్ లాంటివి ఏముండవు. ఒక్కసారి హీల్ అయిపోయిన తర్వాత అది మనకు లైఫ్ టైం న్యాచురల్గా ఉంటుంది. గ్రావిటీ వల్ల ఖచ్చితంగా కొంత సాగింగ్ ఉండొచ్చు కానీ మళ్ళీ అంత సాగింగ్ అయితే ఉండదు. సో ఆఫ్టర్ ద సర్జరీ కొన్ని స్పెషల్గా మీరు చెప్పే ఎక్సర్సైజ్ అవి పాటిస్తూ ఉండంటే దే విల్ బీ ఓకే. మ్యాసివ్ వెయిట్ లాస్ అంటే మీరు 100 kgs నుంచి 60కి వచ్చారు, మళ్ళీ 100కి వెళ్ళరు కదా. ఆ లాస్ అయినప్పుడు బాడీలో ఉండే ప్రతి పార్ట్ కూడా కొల్లాజన్ షార్టేజ్ అవ్వడం, దాంతో సాగింగ్ ఉంటుంది. బ్రెస్ట్ కూడా ఒక పార్టే బాడీలో, అది ఎలాస్టిక్ కాబట్టి అలా ఉంటుంది తప్ప మళ్ళీ మీరు అంత సాగం అనేది జరగకపోవచ్చు. అండ్ ఎప్పుడైనా ఈ ఇంప్లాంటేషన్స్ కానివ్వండి, ఇలా బ్రెస్ట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో ఎక్స్ప్రెస్ కానీ మామోగ్రామ్స్ కానీ వీటికి అంటే అర్హత పొందగలదా, వెళ్ళగలదా? సో వీ కెన్ డూ దట్ ఎక్స్రేస్ విత్ దాట్. అయ్యో అసలు మీరు ఇంప్లాంట్స్ అసలు ఎక్కడ కూడా మీరు ఎంఆర్ఐస్ కానీ ఎక్స్రేస్ కానీ ఏం చేసినా కూడా అసలు ఎక్కడ కూడా మనకు దాంతో ఇంపాక్ట్ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అయితే మీరు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంప్లాంట్ తెలుస్తుంది తప్ప బ్రెస్ట్ ఇష్యూని ఎగ్జామిన్ చేయడానికి అడ్డం పడవు. ఎందుకంటే బ్రెస్ట్ కింద పెడతాం మనం వీటిని. బ్రెస్ట్ లిఫ్ట్లో అసలు అందులో లోపల మనం ఇంప్లాంట్ పెట్టాం కాబట్టి కొంతమందిలో లిఫ్ట్ ప్లస్ ఇంప్లాంట్ అడుగుతారు. బ్రెస్ట్ లిఫ్ట్ విత్ ఇంప్లాంట్ అంటే వాల్యూమ్ లాస్ అయిపోయింది, సాగైపోయింది, వాళ్ళకి వాల్యూమ్ యాడ్ చేయలేం కాబట్టి కొంతమందిలో కలుపుతాం. బ్రెస్ట్ లిఫ్ట్ విత్ ఇంప్లాంటేషన్ కూడా చేస్తాం కొంతమందిలో. అది అంతా కూడా మీ డిమాండ్ అండ్ మీ నీడ్, మీ సిచ్యువేషన్ బట్టి.